తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు చదవబోయే కథ కొత్త ఊపిరి. రచన పఠనం వి శారద. ఇది సంచిక వెబ్ మ్యాగజైన్లో దీపావళి కథల పోటీలో ప్రచురించడం జరిగింది. ఇక విందామా? రామనాథం బద్ధకంగా లేచాడు. రోజు ఒకటే రొటీన్. ఇక లేచి పార్కుకు బయలుదేరాలి అనుకుంటూ కాలకృత్యాలు తీర్చుకుని వాకింగ్ షూ వేసుకుని చేతిలో చిన్న స్టిక్ తీసుకుని బయలుదేరాడు. అప్పటికే రామనాథం స్నేహితులందరూ వచ్చేశారు. మీకోసమే మేము ఎదురు చూస్తున్నాం, ఏమిటో ఆలస్యం అన్నారు సుబ్బారావు, అప్పారావు, బాపూజీ. ఈరోజు బద్ధకంగా ఉండి లేవలేకపోయాను అన్నాడు. బద్ధకమేనా? ఒంట్లో నలతగా ఉందా అంటూ ఆదుర్దాగా అడిగాడు సుబ్బారావు. అబ్బే అదేం లేదు, ఇక్కడికి వచ్చి ఈ రోజుకి 6 సంవత్సరాలైంది. అదే ఆలోచిస్తూ పడుకునేటప్పటికీ మధ్యరాత్రి అయింది అంతే అన్నాడు రామనాథం. చల్లగాలుల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది. అప్పుడే వస్తున్న బాలబానుడి లేలేత కిరణాలు ఒంటికి తగులుతుంటే ఎంతో హాయిగా ఉంది. రామనాథానికి 70 ఏళ్ళు. హ్యాపీ హోమ్కి వచ్చి 6 సంవత్సరాలైంది. వృద్ధాశ్రమం అనే కంటే హ్యాపీ హోమ్ అంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వృద్ధులందరూ ఇంటికంటే ఇక్కడే సంతోషంగా గడుపుతారు. కొంతమందికి ఆదివారం వస్తోందంటే ఎంతో సంతోషం. మా పిల్లలు మనవలు వస్తారు అనుకుంటూ ఉదయం నుంచే ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు, పిల్లల వల్ల అనాదరణకు గురైన వారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. తల్లిదండ్రులు లేని యువకులు ఈ పెద్దల్లో వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుని తృప్తి పడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మా అమ్మ, అమ్మమ్మ, తాతయ్య అంటూ వరుసలు కలిపి ఎంతో సంతోషంగా గడిపి వెళ్తారు. రామనాథానికి ఇక్కడ బాగానే ఉంది. రోజు ఉదయం టిఫిన్, టీ, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, టీ, రాత్రి 7 గంటలకి డిన్నర్. ఎంతో పద్ధతిగా ఉంటుంది. వారం వారం మెడికల్ చెకప్. ఏమాత్రం నలతగా ఉన్నా వెంటనే డాక్టర్ వచ్చి చూసి వెళ్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్కి కూడా తీసుకువెళ్తారు. ప్రతి వాళ్ళకి ఒక రూము. ఉదయాన్నే వేకప్ కాల్ వస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే కేర్ టేకర్ వస్తాడు ఎలా ఉన్నారో చూడ్డానికి. అరగంట నడిచి అలసిపోయి ఒక సిమెంట్ బెంచ్ మీద 4 కూర్చున్నారు. రామనాథం గారు, ఇవాళ ఎందుకు డల్గా ఉన్నారు? ఎప్పుడు మీరే ఉత్సాహంగా ఉంటారు కదా అన్నాడు బాపూజీ. నిర్లిప్తంగా చూశాడు రామనాథం. అందరూ 65, 75 సంవత్సరాల మధ్యలో ఉంటారు. పిల్లలు ఉండి నిరాదరణకు గురైన వారు రామనాథం, బాపూజీ, అప్పారావు. సుబ్బారావుకి పిల్లలు లేరు. వాళ్ళ భార్యలు పోయి 5-6 సంవత్సరాలు అవడంతో ఒంటరితనం భరించలేక ఇక్కడికి వచ్చారు. పేరుకు తగ్గట్టే హ్యాపీ హోమ్ అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఎందుకో 2 రోజుల నుంచి రామనాథానికి తన ఏకైక కూతురు రాధ పదే పదే గుర్తుకొస్తోంది. తనను ఎంత నిర్దయగా వదిలేసి వెళ్ళిపోయింది. తను ప్రాణంలో ప్రాణంగా చూసుకున్న పిల్ల ఇలా తనని అనాథాశ్రమానికి చేర్చిందే అనుకుంటూ బాధగా ఉన్నాడు. రామనాథం పల్లెటూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేవాడు. ఎంతో ఆదర్శభావాలు కలవాడు. అందరూ టీచర్స్ సాయంత్రాలు ట్యూషన్స్ చెప్తున్నా తను మాత్రం పేద పిల్లలకి ఫీజులు కట్టడం, సందేహాలుంటే తీర్చడం చేసేవాడు. రామనాథానికి తగ్గ భార్య వకుళ. పనిమనిషి కొడుకు రాము అల్లరిచిల్లరిగా తిరుగుతుంటే వాణ్ణి స్కూల్లో జాయిన్ చేసే వరకు ఊరుకోలేదు. వాడికి బట్టలు, చదువుకు సంబంధించిన వస్తువులు, నోట్సులు అన్నీ కొనిచ్చింది. రామనాథానికి ఏకైక కూతురు రాధ. తండ్రికి గారాల పట్టి. తనకి ఏది తోస్తే అదే చేసేది. చదువులో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. పల్లెటూరులో చదువు అయిపోవడంతో పట్నంలో ఇంటర్లో చేరింది. రోజు బస్సులో వెళ్ళి వస్తూ ఉండేది. గిర్రున 2 సంవత్సరాలు గడిచాయి. ఇంటర్ పాస్ అయి ఇంజనీరింగ్లో చేరింది. అక్కడే పరిచయం అయ్యాడు మధు. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. చురుగ్గా ఉంటాడు. క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. ఇద్దరి పరిచయం ఇష్టంగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.
పెద్దలు అంగీకరించడంతో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాక అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు రామనాథం. సిటీలో కూతురు కాపురానికి ఫర్నిచర్ అంతా కొన్నాడు. స్తోమతకు మించి కూతురు అడిగినా ఎక్కడా రాజీ పడకుండా కొన్నాడు. కూతురు సంతోషమే తన సంతోషం అనుకున్నాడు. కాలం గిర్రున తిరుగుతోంది. రామనాథం రిటైర్ అయ్యాడు. అంతేనా, తాత కూడా అయ్యాడు. కూతురు ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా మనవడిని రామనాథం దంపతులు ఇక్కడే పెంచుతున్నారు. మనవడు సుధీర్కి 4వ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయడానికి రాధ దగ్గరికి తీసుకువెళ్ళారు. 10 రోజులకే పిల్లాడు బెంగ పెట్టుకున్నాడని రమ్మంటే రామనాథం ఒకళ్ళ సిటీకి వెళ్ళారు. అంతటితో ఆ దంపతులకి క్షణం తీరిక లేకుండా పోయింది. రోజు స్కూల్లో దించడం, తీసుకురావడం, హోంవర్క్ చేయించడం, ఇంట్లోకి కూరలు తీసుకురావడం ఒకటేమిటి, సమస్తం రామనాథన్ డ్యూటీ అయితే ఒకళ్ళ జీతం లేని పని మనిషి అయింది. ముందు ఎంతో ఇష్టంగా ఉన్నప్పటికీ రాను రాను రాధ ప్రవర్తనతో వాళ్ళు ఎంతో విసిగిపోయారు. శారీరకంగా, మానసికంగా ఎంతో దెబ్బతిన్నారు. కూతురి ప్రవర్తన అంతకంతకు మితిమీరిపోతోంది. ఒక్క పని చెయ్యదు. ఒకరోజు ఒకళ్ళకి ఒంట్లో బాగోలేక పొద్దున్నే లేవలేకపోతే తల్లి ఆరోగ్యం గురించి ఆదుర్దా పడకుండా, ఏమ్మా అంత బాగోలేకుండా ఉన్నావా? నువ్వు ఇప్పటికప్పుడు మంచం ఎక్కి కూర్చుంటే ఎవరు చేస్తారు? నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? బాబుని రెడీ చేయాలి. నాన్న, అమ్మకి ట్యాబ్లెట్లు ఇచ్చి కావాలంటే మీరు సహాయం చేయండి. అంతే తప్ప జ్వరం వచ్చిందని సాకు చెప్తూ మంచం ఎక్కితే కుదరదు అంటూ విశ్వసలాడుతూ వెళ్ళిపోయింది. రాధ ప్రవర్తన అంతకంతకు విచిత్రంగా తయారవుతోంది. కన్న తల్లిదండ్రులనే ప్రేమ లేకుండా పోయింది. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడింది లేదు. పైగా ఏదో ఒక విసురులు. మా ఆఫీసులో అందరూ నువ్వు ఎంత బాధ్యతగా ఉంటావు, ఈ వయసులో తల్లిదండ్రుల్ని పల్లెటూరులో వదిలేయకుండా దగ్గరే ఉంచుకుని చూసుకుంటున్నావు అంటారు అంటూ తనకి తనే గొప్పలు చెప్పుకుంటుంది. వచ్చిన కొత్తల్లో ఏదో విషయంలో రామనాథం కలగజేసుకోకపోతే కర్కశంగా మాట్లాడింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఉండండి, మీ పరిధి దాటి మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. రామనాథం దెబ్బతిన్నట్టు చూశాడు. ఒక్కతే పిల్లని గారంగా చూడడం తప్పయిందా? ఒకడు చెబుతూనే ఉంది, అంత గారం వద్దు, కష్టసుఖాలు తెలియాలి అని. నేనే పొరపాటు చేశాను, ఇప్పుడు అనుకుని ఏం లాభం అనుకుంటూ అప్పటి నుంచి రాధ నుంచి మానసికంగా దూరం అయ్యాడు. రాధ మాటలకి బాధపడ్డ వకుళ నెమ్మదిగా లేచి ట్యాబ్లెట్ వేసుకుని పని మొదలుపెట్టింది. అసలే జ్వరం అనడంతో నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతున్నాయి. పనులన్నీ పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. రామనాథం మజ్జిగాన్నం కలిపి గదిలోకి తీసుకొచ్చాడు. ఏమండి, మనం ఇక్కడ ఉండొద్దు, నన్ను ఎక్కడికైనా తీసుకుపోండి, ఇక్కడ ఉండలేను. మానసికంగా, శారీరకంగా నేను చాలా అలసిపోయాను. అల్లుడు మంచివాడే, కానీ అతని మాట చెల్లుబాటు అవదు. కూతురని చెప్పుకోవడానికి కూడా అసహ్యం వేస్తుంది. ఇల్లు అమ్మిన డబ్బు కూడా దానికే ఇచ్చాం. మనకున్నది ఈ పెన్షన్ డబ్బులు. ఇందులో కూడా ప్రతి నెల ఏదో వంక పెట్టి సగానికి సగం తీసేసుకుంటోంది. నేను దీంతో వేగలేను, నన్ను ఎక్కడికైనా తీసుకుపోండి అంటూ వకుళ వెక్కి వెక్కి ఏడ్చింది. రామనాథం ఒక నిర్ణయానికి వచ్చి, 2 రోజులాగు, నేను నిన్ను మంచి చోటుకి తీసుకెళ్తాను అన్నాడు. అనుకున్నట్టే 3వ రోజు మధ్యాహ్నం బట్టలు సర్దుకుని రాధకి ఒక ఉత్తరం రాసి ఒకళ్ళని హ్యాపీ హోమ్కి తీసుకుని వెళ్ళాడు రామనాథం. ఆఫీసు నుంచి వచ్చిన రాధ తాళం వేస్తున్న ఇల్లును చూసి విస్తుపోయింది. పక్కింటి పిన్నుగారు తాళం ఇచ్చి, మీ అమ్మగారు ఈ తాళం ఇమ్మన్నారు అని తాళం ఇచ్చి వెళ్ళిపోయింది. హాల్లోకి వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న ఉత్తరం చదివి అక్కి మీద గుగ్గిలం అయింది. రేపటి నుండి ఇంటి పని, పిల్లాన్ని చూడడం, వాడిని స్కూల్ నుంచి తీసుకురావడం, ఇవన్నీ ఎవరు చేస్తారు అనుకుంటూ తీవ్రంగా ఆలోచించింది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. అన్ని ఓల్డేజ్ హోమ్లు వెతికితే రామనాథం ఒకళ్ళ ఆచూకీ తెలిసింది. రాధ వాళ్ళని తిరిగి ఇంటికి రమ్మన్నా వాళ్ళు రాలేదు. కాలం గిర్రెన తిరుగుతోంది. ఒకళ్ళ అనారోగ్యంతో చనిపోయింది. ఒకళ్ళ ఆఖరి కోరిక ప్రకారం ఆమె కళ్ళని డొనేట్ చేశాడు రామనాథం. రామనాథం ఒంటరివాడు అయిపోయాడు. సుబ్బారావు, అప్పారావు, బాపూజీ రామనాథాన్ని కనిపెట్టుకుని ఉంటున్నారు.
ఏ రోజైనా నలతగా ఉంటే ఆ రోజు అంతా వంతులు వేసుకుని రామనాథం దగ్గరే ఉంటున్నారు. మొదట్లో కూతురి ఇంటికి వస్తున్నప్పుడు రామనాథం ఎంతో ఊహించుకున్నాడు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. కూతురు అల్లుడి చేతిలో తను పోవాలనుకుంటే ఇక్కడ ఈ రకంగా ఉండటం ఏమిటి, కర్మ కాకపోతే అనుకున్నాడు. రామనాథం గదిలో ఫ్యూజు పోతే ఎలక్ట్రీషియన్ వచ్చాడు. అతనితో పిచ్చాపాటి మాట్లాడుతుంటే పల్లెటూరులో తన ఇంటి పని మనిషి కొడుకు రాముగా గుర్తించాడు. రామనాథం పరిస్థితి చూసి రాము చలించిపోయాడు. ఎంత గొప్ప మనిషికి ఇటువంటి పరిస్థితా అని రాము తన గురించి చెప్పుకొచ్చాడు. సార్, మీ వల్లనే నేను ఇంత వాణ్ణయ్యాను. మీరే కనుక పాలిటెక్నిక్ ఫీజు కట్టకపోతే నేను ఎక్కడో బస్తాలు మోస్తూ ఉండేవాడిని. నాకు అడుగడుగునా సాయపడ్డారు. నా చదువు పూర్తయిన తర్వాత స్వంతంగా నేను వైరింగ్ నేర్చుకుని నా కాళ్ళ మీద నిలబడమే కాకుండా ఇంకో నలుగురికి సహాయంగా ఉన్నాను. వాళ్ళకి నెలకి జీతం ఇస్తూ నా కిందే పెట్టుకున్నాను. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే వెళ్తారు. కానీ ఈ హ్యాపీ హోమ్కి మాత్రం ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే వస్తాను. కొంచెంసేపైనా ఈ పెద్దవాళ్ళతో గడుపుదాం అని అంటూ ముగించాడు. సార్, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే 2 రోజుల తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రామనాథం దగ్గరకు వచ్చారు రాము, అతని భార్య, పిల్లలు. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు ఎవ్వరూ లేని అనాథ కాదు, నేనున్నాను. నాకు పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు మొహమాట పడకండి సార్. మా పిల్లలతో ఆడుకుందరు కానీ, వాళ్ళకి తాతయ్య లేని లోటు తీరుతురు కానీ, రండి సార్ ప్లీజ్ అంటూ అన్నాడు రాము చెమ్మగిల్లిన కళ్ళతో. రండి తాతయ్య అంటూ పిల్లలు చెరో చెయ్యి పుచ్చుకున్నారు. ఇదే తను కోరుకున్నది. రామనాథానికి మనసంతా సంతోషంతో నిండిపోయింది. తనకి చేతికర్ర అవసరం ఇక రాదు అనుకుంటూ సంతోషంగా బయలుదేరాడు. తన కొత్త జీవితాన్ని ఉదయిస్తున్న సూర్యుడిలో చూస్తూ. రామనాథం స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు. రామనాథం కోరుకున్నది ఈ ఆదరణ, ఈ ఆప్యాయతే కదా అని. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.